హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఎక్కడున్నానంటే ల్యాబ్లో అయితే ఉన్నాను. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ అవన్నీ అయితే రాసిండు. సో బ్లడ్ ఇవ్వడానికి అయితే ల్యాబ్కి అయితే వచ్చిన అనమాట. సో ఇందాకే బ్లడ్ అయితే తీసుకున్నారు. సో చూడండి, ఇడైతే కూర్చీరనమాట. బ్లడ్ తీసుకున్నారు. రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది అని చెప్పారు. అందుకే ఇంటికైతే వచ్చినాం. అక్కడ రేపు గర్ల్స్ నెట్లో డాన్స్ చేస్తారా? గర్ల్స్ వాళ్ళ ఇంట్లో పట్టుకుంటారంట. బతుకమ్మ చేస్తున్నారా మీ స్కూల్లో? వాడు ఇందాక యాక్షన్ ఎట్లా వేసి చూపించి తెలుసా? రేపు ప్యాంటు షర్ట్ వేసుకొని ఇట్లా పట్టుకొని. రిపోర్ట్స్ అయితే వచ్చినాయి ఈవినింగ్. ఇంకా పిల్లలకి ఫ్రెష్ అంతా చేయించి తినపెట్టేసినాక వాళ్ళిద్దరైతే షాప్ దగ్గర అయితే దింపేసి మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చినాం. సో డాక్టర్ అయితే బయటికి వెళ్ళిరంట, వస్తారు కూర్చోండి వెయిట్ చేయండి అని చెప్తే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఏం చెప్తాడేమో చూడాలి. సో మెడిసిన్ అయితే ఇచ్చిర్రు. ఏముందని చెప్పారంటే బ్లడ్ తక్కువ ఉందన్నారు, ఐరన్ బాగా తక్కువ ఉంది, బ్లడ్ బాగా తక్కువ ఉంది, ఐరన్ పెట్టించుకోమన్నారు. ఫస్ట్ నాకు 1 వీక్ మందులు రాయండి, తగ్గకపోతే పెట్టించుకుంటా అని చెప్పిన. ఎందుకంటే నాకు భయము, అసలుకి ఇట్లా గుచ్చుకోవాలి సిలైన్లు అంటేనే భయము. అందులో ఈరోజు బ్లడ్ వేసిర్రు, మళ్ళీ ఏమంటారు ఏదో ఇంజెక్షన్ వేస్తామంటే అది కూడా తీసుకోలేదు నేను. జస్ట్ నాకు మందులు ఇవ్వండి, తగ్గకపోతే నేనే వచ్చి మళ్ళీ పెట్టించుకుంటా అని చెప్పిన. ఎప్పుడు ఎన్నో ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అసలు నేను హాస్పిటల్కి అనేది వెళ్ళేది తక్కువ, పడ్డానంటే బాగా పడతా. కానీ ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. ప్రాబ్లం వచ్చేసి నాకు కళ్ళు తిరుగుతున్నాయి. లో బీపీ ఉంది, షుగర్ డౌన్ ఉందేమో అనుకున్నా. షుగర్ అంతా కూడా బాగానే ఉంది, బీపీ కూడా నార్మలే ఉందన్నారు. కాకపోతే అదే బ్లడ్ తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంది అని అయితే అంటున్నారు అన్నమాట. సో మెడిసిన్ అయితే వేసుకుందాం. అసలు నిజంగా ఇట్లా మత్తులోకి వెళ్ళిపోతుంది బాడీ అంతా, అసలు ఒకలాగా అవుతుంది, వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది, ఎట్లెట్లనో అవుతుంది. నేను నాకు కంట్రోల్ చేసుకోకపోతే చేసుకుంటా. 1 వీక్ నుంచి అవుతుంది, నిన్నటి నుంచి బాగా ఎక్కువ అవుతుంది. అందుకే వెళ్ళినా, లేకపోతే హాస్పిటల్ కూడా వెళ్ళిన నేను. ఏదో ఒక ఫుడ్ మంచిగా ఫ్రూట్స్ అవి ఇవి తినేసి ఉండే రకం అనమాట. నేను అంత ఈజీ హాస్పిటల్కి వెళ్ళదు, కానీ వెళ్ళిన ఈరోజు అవ్వలేదనమాట. నాకు అసలు ఏడన్నా పడిపోతానా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అన్నంతగా. ఇంకా అదే రోజు ద్వాదశి ఉండే, ద్వాదశి రోజు పెద్దలకి పూజ చేస్తే మంచిదని చెప్పేసి మా మామయ్యకి సింపుల్గా ఇట్లా పూజ అయితే చేసుకున్నాం.